నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో విద్యుత్తు అనేటువంటిది రాజకీయంగా ఒక కీలకమైనటువంటి అంశంగా మారింది. ప్రభుత్వాలు పతనం కావడానికి, కొత్త ప్రభుత్వాలు ఏర్పడడానికి ముఖ్యమైనటువంటి భూమిక విద్యుత్ పోషిస్తుంది అని అంటే అతిశయోక్తి కాదు. మొన్న ఎన్నికల్లో వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్తు ఇస్తాము అనేటువంటి మాటతోటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి 3 నెలలు తిరగకముందే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి అక్రమ కనెక్షన్ని తొలగిస్తాము అనేటటువంటి ప్రకటన తీవ్రమైనటువంటి సంచలనానికి, తీవ్రమైనటువంటి వివాదానికి తెరలేపింది. ఈ నేపథ్యంలో ఈ విషయం మీద చర్చించడానికి 3 ప్రముఖులు మన స్టూడియోలో ఉన్నారు. చర్చను ప్రారంభించే ముందు వారిని మీకు పరిచయం చేస్తాను. శ్రీ కొత్తపల్లి సుబ్బారాయుడు గారు, రాష్ట్ర విద్యుత్ శాఖ మాజీ మంత్రి. విద్యుత్ రంగంలో మన రాష్ట్రంలో అమలైనటువంటి సంస్కరణలు వీరి కాలంలోనే ప్రారంభమయ్యాయి. శ్రీ ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు, 3 సార్లు వాయిల్పాడు నుంచి కాంగ్రెస్ తరపున ఎన్నికైనటువంటి శాసనసభ్యులు, ప్రస్తుతం ప్రభుత్వ చీఫ్ విప్గా బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. శ్రీ బి తులసీదాస్ గారు, రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు, మన రైతువాణి అనే పత్రిక సంపాదకులు. చర్చలోకి వెళ్లే ముందు రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి వాడేటటువంటి విద్యుత్ యొక్క వివరాల్ని పరిశీలిద్దాం. రాష్ట్రంలో విద్యుత్ రంగం సంక్షోభానికి చేరుకుంది. మరోవైపు ఉచిత విద్యుత్ హామీతో అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ అక్రమ కనెక్షన్లను తొలగిస్తామని ప్రకటించడంతో రైతులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వ్యవసాయ రంగానికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో అధికారికంగా 23,35,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయి. వీటితో 52.5 లక్షల ఎకరాల భూమి సాగవుతోంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే నాటికి 2,11,000 అక్రమ కనెక్షన్లున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తూనే రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చే ఫైలుపై సంతకం చేశారు. అదే తడవుగా రాష్ట్రంలో అక్రమ కనెక్షన్లు ఊపందుకున్నాయి. ఈ 3 నెలల్లో 1,40,000 అక్రమ కనెక్షన్లు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో వ్యవసాయ అక్రమ విద్యుత్ కనెక్షన్ల సంఖ్య 3,51,000కు చేరింది. మన రాష్ట్రంలో అన్ని అవసరాలకు కలిపి 15 కోట్ల యూనిట్ల విద్యుత్ వినియోగిస్తుండగా అందులో 6 కోట్ల యూనిట్లు వ్యవసాయ రంగంలో వాడుతున్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గతంలో వ్యవసాయానికి 3.5 కోట్ల యూనిట్లే సరిపోయేదని, అక్రమ విద్యుత్ కనెక్షన్లతో 2.5 కోట్ల యూనిట్లు అదనపు భారం పడిందని ప్రభుత్వం చెబుతోంది. అయితే అక్రమ కనెక్షన్లు ఈ 3 నెలల్లో 2 లక్షల వరకు పెరిగి రోజుకు 7 గంటలు విద్యుత్ ఇచ్చినా 50 లక్షల యూనిట్లకు మించి భారం పెరగదని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ వైఖరితో ఎటూ పాలుపోని విద్యుత్ నిఘా విభాగం గత 3 నెలల నుంచి సుక్షిప్తావస్థలో ఉంది. దీంతో ట్రాన్స్కో నానాటికి సంక్షోభంలో కూరుకుపోతోంది. ఉచిత విద్యుత్ హామీని తాము అధికారంలోకి వచ్చినప్పుడు ఉన్న వ్యవసాయ కనెక్షన్లకే పరిమితం చేస్తూ అక్రమ కనెక్షన్లను తొలగించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇందుకు కార్యాచరణకు కూడా దిగితే 10 లక్షల ఎకరాల సాగు ప్రశ్నార్థకమవుతుంది. 3-4 ఎకరాలకే పరిమితమైన చిన్న కమతాలు చిన్నబోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వ హామీలకు ఆచరణకు అంతరం పెరుగుతోంది. 2000 సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి ప్రత్యేకంగా ఒక స్కీమ్ ప్రవేశపెట్టి 2,60,000 కనెక్షన్లను క్రమబద్ధీకరించింది. ఉచిత విద్యుత్ ప్రధాన ఎజెండాగా అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీని నెరవేర్చడంతో రైతుల్లో ఆశలు ఊపందుకున్నాయి. ఇదే అదనుగా వ్యవసాయం పేరుతో అక్రమ వినియోగం పెరిగింది. రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో రైతులకు ఉచిత విద్యుత్తు ఇస్తున్నామన్న ప్రభుత్వం వ్యవసాయ కనెక్షన్ల కోసం పెండింగ్లో ఉన్న దరఖాస్తుల్లో ఏటా 50,000 కనెక్షన్లే క్రమబద్ధీకరిస్తామని మొండికేసింది. ఇప్పటికే పెండింగ్లో ఉన్న 2 లక్షల దరఖాస్తులతో పాటు ఇప్పుడున్న అక్రమ కనెక్షన్లన్నిటినీ క్రమబద్ధీకరించాలంటే 6 ఏళ్లు పడుతుంది. ఈలోగా మరో 3 లక్షల కొత్త దరఖాస్తులు ప్రభుత్వం ముందుంటాయని అంచనా వేస్తున్నారు. ఈ విధంగా వ్యవసాయ రంగంలో విద్యుత్ డిమాండ్కు ప్రభుత్వ పనితీరుకు పొంతనలేని పరిస్థితి ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీతో ప్రారంభిద్దాం. విద్యుత్తు వ్యవసాయ రంగానికి ఉచితంగా ఇస్తాము అనేటటువంటి వాగ్దానం చేసి అది ప్రధానమైనటువంటి వాగ్దానంగా మీరు అధికారంలోకి వచ్చారు. నెమ్మదిగా ఆ వాగ్దానాన్ని వెనక్కి తీసుకునేటటువంటి ప్రక్రియలో ఇది మొదటి అడుగా? శుద్ధ పొరపాటునండి. మేము వాగ్దానం ఇచ్చిండేది మేనిఫెస్టోలో కానీ లేదా ఎక్కడ కూడా ఏదైతే ఆథరైజ్డ్ కనెక్షన్స్ ఉన్నాయో ఉచిత విద్యుత్ ఖచ్చితంగా ఇస్తామని చెప్పాం.
మేము చెప్పిండేది రైతుకు మాత్రమే చెప్పాం. ఇప్పుడు రెస్కోకి కూడా ఇస్తున్నాం, అదేకాక లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఇస్తున్నాం. సబ్సిడీలో 435 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం, ఇంకా పెచ్చుగా ఎగబడేదే కానీ తగ్గేది లేదు. అది కాక ఏదైతే పాత బకాయిలు ఉన్నాయో 1300 కోట్ల రూపాయలు మాఫీ చేయటం జరిగింది. ఇది చాలా ధైర్యంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. ఇక్కడ ఇచ్చిన తర్వాత 4-5 రాష్ట్రాలు ఉచిత విద్యుత్ వైపు మళ్ళటం జరిగింది. లీగలైజ్డ్ కనెక్షన్స్ ఉన్నాయో వాటికి ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది. ఈ ఏదైతే ఈ అన్ఆథరైజ్డ్ కనెక్షన్స్ వల్ల. ఇప్పుడు ఉచిత విద్యుత్ అంటే ఎవరైతే ఆల్రెడీ ఆథరైజ్ సర్వీస్ ఉందో వాటికి ఇట్ ఈస్ అండర్స్టూడ్, మనం చెప్పనవసరం లేదు. అంటే దొంగతనం చేయమని మేము ఎక్కడ చెప్పలేదు. ఉచిత విద్యుత్ మేము హామీ ఇచ్చిండేది ఏదైతే ఆథరైజ్ సర్వీస్ ఉందో వారికి ఇస్తామని చెప్పాం. వారికి ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఇస్తాం. మొట్టమొదటి సంతకం పెట్టిండేది డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, దానిపైనే అది ఖచ్చితంగా అమలు చేస్తాం. సుబ్బారెడ్డి గారు, ఈ నిర్ణయం, ఈ ప్రకటన సమంజసమేనా? ఈ ప్రకటన పూర్తిగా విరుద్ధంగా చేశారు. ఆనాడు ఎన్నికల సమయంలో గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆనాడు ఎన్నికల క్యాంపెయిన్ చేసినప్పుడు ఆయన చెప్పిన మాటలకి ఈనాడు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఏ విధంగా కేవలం అధికార దాహంతో, కేవలం అధికారం తెచ్చుకోవడానికి ప్రజలను వంచారు కాంగ్రెస్ పార్టీ అనడానికి ఇది ఒక ముఖ్య నిదర్శనం. సక్రమైనటువంటి కనెక్షన్లు మాత్రమే నేను చెప్పేది, ఆ రోజున ఎక్కడా కూడా ఆథరైజ్డ్ అనాథరైజ్డ్ అన్న మాట ఎక్కడ కూడా చెప్పాల. అదేవిధంగా లిఫ్ట్లు కానివని కూడా ఎక్కడా చెప్పాల. ఆ రోజున చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. వ్యవసాయ రంగానికి ఎవరు ఉపయోగించుకుంటున్నా సరే, ఏ విధంగా ఉపయోగించుకుంటున్నా సరే వాళ్ళకి ఫ్రీ పవర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇస్తామని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఈ రోజున ఈ అనాథరైజ్డ్ కనెక్షన్లు ఆ రోజున కూడా ఉన్నాయి. ఎప్పుడు కూడా అనాథరైజ్డ్ కనెక్షన్ లేకుండా ఏనాడు కూడా లేదు. ఎప్పుడు ఎంతో కొంత అనాథరైజ్డ్ కనెక్షన్ ఎప్పుడూ ఉంటా ఉన్నాయి. గతంలో మేము ఈ అనాథరైజ్డ్ కనెక్షన్ గురించి మీకు తెలిసి ప్రత్యేకంగా ఒక 10 రోజులు ప్రత్యేకంగా ఒక డ్రైవ్ పెట్టి మేము ఎక్కడ అనాథరైజ్డ్ కనెక్షన్లో ఉన్నటువంటి రైతుల్ని పోలీసులైనా తీసుకెళ్ళి అవసరమైతే హింసించైనా సరే వాళ్ళని ఆ కనెక్షన్లు తొలగిస్తామని కానీ లేకపోతే అవి ఏం చేస్తాను కానీ ఏనాడు మేము చెప్పలా అంత కఠినంగా. 11,000 కేసులు పెట్టిండారు. 11,000 కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెరిఫై చేయించాం, అవన్నీ కూడా రెగ్యులరైజ్ చేసాం. ఒకేసారి 2,60,000 కనెక్షన్లు అనాథరైజ్డ్ కనెక్షన్స్ రెగ్యులరైజ్ చేసినటువంటి ప్రభుత్వం అదానాడు. మరి ఈనాడు సడన్గా కాంగ్రెస్ పార్టీ నిన్నటిదాకా ఉచిత కరెంట్ అని ఈ రోజున ఒకేసారి 3,50,000 కనెక్షన్ని మేము పోలీసులు అవసరమైతే పోలీసుల సహకారంతో అయినా పోలీసులు చర్య చేసినా సరే వాటిని తొలగిస్తామని అంత కఠినమైనటువంటి పదజాలం కూడా ఉపయోగించి రైతుల మీద కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా తీవ్రంగా మరి ఈనాడు స్పందించడం సరైనటువంటి విధానం కాదు. ఎందుకంటే ఆనాడు రైతుల మీద ముసలిక నీరు కాల్చారు మీరు. ఈ రోజు నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నాను డైరెక్ట్గా. ఈ రోజున 3,50,000 కనెక్షన్లు మీరు నిర్దాక్షిణ్యంగా తీసేస్తామని స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మొట్టమొదట ఈ ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి ఈ నిర్ణయం రైతుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఇది చాలా ప్రతికూలమైన ప్రభావం చూపిస్తుందండి. అయితే చర్చలో నాకంటే ముందు మాట్లాడిన ఇద్దరు పెద్దలకి సంబంధించి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పినటువంటి దాంట్లో మొట్టమొదటి అభ్యంతరకరమైనటువంటి పదం, వారు దొంగతనం చేయమని అన్నారు. రైతులు ఎవ్వరూ దొంగలు గారు, దొంగతనం చేయొద్దని మేము చేయమని మేము చెప్పలేదని వారు అన్నారు. ఇట్ ఈస్ హైలీ అబ్జెక్షనబుల్. రైతుల్ని దొంగలని చెప్పేటటువంటి పద్ధతి మాత్రం మంచిది కాదు. అన్ఆథరైజ్డ్ అని చెప్పాను. మీరు దొంగతనం అని ఉపయోగించుంటే ఐఎమ్ సారీ అండి. ఐ డోంట్ థింక్ రైతులు ఎవరు అనధికారంగా ఏదైతే పర్మిషన్ తీసుకోకన్నా వేసుకున్నారు. రైతులు దొంగలు గారు ఫస్ట్ థింగ్. నెక్స్ట్ లిఫ్టులని అవి ఇవని కాదు. మీ మేనిఫెస్టోలో పేజీ నెంబర్ 20లో స్పష్టంగా చెప్పారు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అని. వ్యవసాయ రంగానికి ఉపయోగించే వారు అందరికీ ఉచితంగా విద్యుత్ ఇస్తారన్నటువంటి దాని అర్థం. మరి ఇప్పుడేమో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అన్నటువంటి దానికి చాలా క్లారిఫికేషన్స్ అవుతున్నారు. రెండవది సుబ్బారాయుడు గారు మాట్లాడినప్పుడు మేము వేధించలేదన్నారు. అది మాత్రం 100% అబద్ధం. చాలా మంది రైతులు కంటిక్కు మీద కునుకు కూడా లేకుండా ఏ రోజు మా ఇంటి మీద పోలీసులు పడతారో, మా ఊరి మీద పోలీసులు దాడి చేస్తారో అన్నటువంటి భయంతో సంవత్సరాలు గడిపినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో మేమే కాదు, పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళే కాదు, సాక్షాత్తు చంద్రమోహన్ రెడ్డి గారి సన్నిహిత సహచరులు సైతం క్రిమినల్ కేసుల్లో ఇరికించబడ్డారు, జైళ్లలో నిర్బంధించబడ్డారు, హైకోర్టుకు వచ్చి బెయిల్ తెచ్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకని అసలు ఈ సంస్కరణలు ప్రారంభించింది తెలుగుదేశం వారు. దాన్ని కొనసాగిస్తారా లేదా అన్నటువంటిది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తేల్చుకోవాలి. ఈ కష్టాలన్నీ
మొదలుపెట్టిన వాళ్ళు వీళ్ళు కొనసాగిస్తామని చెప్పి చెప్తున్నారు కాబట్టి రెండు విషయాలు తులసీదాస్ గారు చెప్పిన దాంట్లో ఒక ముఖ్యమైనటువంటి అంశం, మీరు వ్యవసాయానికి సంబంధించినంత వరకు ఆ రకమైనటువంటి ఏ షరతులు లేకుండా వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇస్తారని కాదండి, చెప్పి ఇవాళ 3,50,000 కనెక్షన్లు మేము తొలగిస్తాము, యుద్ధం చేస్తాము ఆ రకమైనటువంటి కనెక్షన్ల మీద అనేటటువంటి మాట మాట్లాడడంలో అర్థం ఏమిటి? ఇప్పుడు ప్రాబ్లం ఒకటి, వీరి నుంచి మేము ఒక 2.5 లక్ష దాకా వీరి నుంచి సంతరించుకున్నాం ఏదైతే అన్ఆథరైజ్డ్ కనెక్షన్స్ ఉందో. రోజుకు ఒక 3,000 నుంచి 4,000 బోర్లు రోజు వేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ దీన్ని స్టాప్ చేయాలి. ఈ 3.5 లక్షలది రేపు అఖిలపక్షం పిలిచినట్టుంది ముఖ్యమంత్రి గారు, దాంట్లో నిర్ణయం తీసుకుంటామని ఈరోజు క్లారిఫై చేయటం జరిగింది. పోలీసు కేసులు కానీ ఇటువంటివి జరగవు, కేవలం కనెక్షన్ మాత్రం తీసేస్తామని ఈరోజు ముఖ్యమంత్రి గారే స్వయాన్ని క్లారిఫై చేయటం జరిగింది. ఎందుకు మాట్లాడారంటే కనీసం ఈ 4,000 5,000 రోజు డ్రిల్ చేసే బోర్లను స్టాప్ చేయాలి. ఫస్ట్ ఈ 3.5 లక్షలు ఏమి చేయాలనే ఉద్దేశంతో వీళ్ళందరినీ కూర్చొని పెట్టుకొని అఖిల పక్షంలో నిర్ణయం తీసుకోవాలి. సుబ్బారెడ్డి గారు, పోలీస్ కేసు ఏం పెట్టం, హెరాస్మెంట్ ఏమి ఉండదు, కేసులు ఏమీ బుక్ చేయం, కేవలం ఆ కనెక్షన్ మాత్రం తొలగిస్తాము అనేటటువంటి మాట ప్రభుత్వం నుంచి వారు చెప్తున్నారు. సాక్షాత్ ముఖ్యమంత్రి గారు అన్నటువంటి మాటలు సార్ ఇవి, మేమన్నటువంటి కాదు కదా. ఇది మొన్నటి పేపర్ ఉన్నట్టుంది. ఎప్పుడు పేపర్ అయినా రైతుల నుంచి ఎంత ప్రతిఘటన ఎదురైనా సరే అవసరమైతే పోలీసులు రంగంలోకి దింపి మరీ అనాధికార కలెక్షన్లు తొలగిస్తామని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే 2 రకాలు, ఆ విధమైనటువంటి భాష కానీ ఆ విధమైనటువంటి విధానం కానీ ముఖ్యమంత్రి గారు ఉండవలసింది కాదు. ఎందుకంటే మా విధానం ఈయన వెళ్ళి ఎన్నికల్లో చెప్పారు, రైతుల విషయమే ప్రభుత్వ ప్రతిపాదన. ఇది కేవలం ఎన్నికల్లో నెగ్గడం కోసం ఉపయోగించుకుని ఇవాళ దాని నుంచి వెనక్కి వెళ్తున్నట్టుగా దాని నుంచి వారు ఉపసంహరించుకున్నట్టుగా మీకు కనిపిస్తుందా? అదే నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎన్నికల్లో ఆనాడు ఎన్నికలకి కేవలం రైతులు మభ్యపెట్టి ఓట్లు వేసుకోవడానికి వీళ్ళు చెప్పిందన్నది కేవలం 1 సంవత్సరం కూడా టైం లేదు, 3 నెలల్లోనే తెలిపోయింది రైతులకి. ఈ రోజున 3 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ స్వభావం ఏంటన్నది, ఎప్పుడైతే ఒకసారి 3.5 లక్షల కనెక్షన్లు పోలీసులను పెట్టి తొలగిస్తామని చెప్పారో మనకి భవిష్యత్తులో ఉచిత కరెంట్ అన్నది వాళ్ళకి ఉండదన్నది రైతులకు పూర్తిగా ఈ రోజున అర్థమైంది. నేను చెప్పేది వినండి, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈనాడు 3,50,000 మంది ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉన్నటువంటి అనాథరైజ్డ్ కనెక్షన్ని ఈ రోజు నిర్దాక్షిణ్యంగా తొలగిస్తామని చెప్తున్నారు. ఈ రోజు నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే ప్రశ్న వేస్తున్నా, ఈనాడు మీరు 46,000 కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు కడతా ఉంటున్నారు. 46,000 కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు కట్టి 60 లక్షల ఎకరాలకి నీరు ఇస్తామని చెప్తున్నారు. మీరు ఇక్కడ ఏ ప్రాజెక్టులకి ఇంకా ఫైనాన్షియల్ టైప్ పూర్తిగా కాలేదు, ఏదో అయినా వాటికి చాలా సమస్యలు ఉన్న సందర్భం ఉంది. నేను ఇక్కడే ప్రశ్నిస్తున్నా, మీరు 60 లక్షలు కట్టినా 60 లక్షలు కొత్త ఐకెట్ తెచ్చినా తేకపోయినా ముఖ్యమంత్రి గారిని నేను డైరెక్ట్గా కోరేది ఏంటంటే ఈనాడు 3,50,000 కనెక్షన్లు మీరు తొలగించినట్లయితే 5 HP హార్స్ పవర్కి కనీసం 3 ఎకరాలు ఈజీగా సాగు చేయడానికి అవకాశం ఉంది. ఆ విధంగా చూసినట్లయితే ఈనాడు రమారమి 11 లక్షల ఎకరాల్లో సాగు అవుతున్నటువంటి పంటని ఈ రోజున మీరు నిర్దాక్షిణ్యంగా నిలుపు చేసేస్తున్నారు. అంటే ఈనాడు రైతాంగం పంపు సెట్కి అయితే లేకపోతే బోర్ వేయటానికి అయితే ఒక్కొక్క రైతు కనీసం ఎంత హీనంగా చూసుకున్నా 30,000 రూపాయలు ఖర్చు పెట్టుంటారు. ఆ విధంగా 30,000 రూపాయలకి మనం చూసుకున్నట్లయితే కేవలం 30,000 రూపాయలు వేసుకున్న పంపుకి బోర్ డ్రిక్ చేయడానికి పంపు వేసుకోవడానికి అన్ని చేసుకోవడానికి మినిమం 30,000 మనం లెక్కేసినట్లయితే 3,50,000కి రమారమి 1,100 కోట్ల రూపాయలు రైతులు మరి ఏ విధంగా కష్టపడి ఎన్ని ఇబ్బందులు పడి 1,100 కోట్ల రూపాయలు రైతులు ఇన్వెస్ట్మెంట్ పెట్టారన్నారు. వినండి అదే విధంగా నేను చెప్పేది, 1,100 కోట్ల రూపాయలు రైతులు డబ్బులు నష్టపోవడంతో పాటు 11 లక్షల ఎకరాలు ఈ రోజున సాగేటువంటి భూమి ఆగిపోతే ఎన్ని లక్షల మ్యాండేస్ పేద రైతు కూలీలకి మ్యాండేస్ పోతున్నాయి కూడా ఒకసారి మనం ఆలోచించాలి. ప్రభుత్వం తీస్తాను అని అంటే దాన్ని వ్యతిరేకించడం సమంజసమేనా? ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఏవైతే డిపాజిట్లు కానీ ఫీజులు కానీ మేము చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాము, మా వ్యవసాయానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వండి అని చెప్పి లక్షల కనెక్షన్లు పెండింగ్లో ఉన్నాయి. అంటే రైతు తన సొంత పెట్టుబడితో బోర్ని బావిని ఏర్పాటు చేసుకుని మోటార్ని కొనుక్కొని మీకు అవసరమైనటువంటి మీరు నిర్ణయించినటువంటి ఫీజుని సంపూర్ణంగా డీడీ రూపంలో చెల్లించి ఇప్పుడు బోర్డుకి ఇస్తే ట్రాన్స్కో వాళ్ళు కనెక్షన్లు ఇవ్వకుండా ఆపారు. తప్పు చేస్తున్నది ట్రాన్స్కో ఉన్న ప్రభుత్వం అయితే రైతుల్ని అక్రమ కనెక్షన్లు అంటే ఎట్లా? అసలు ఇవ్వాల్సింది గవర్నమెంట్, పాత గవర్నమెంట్ కానివ్వండి కొత్త గవర్నమెంట్ కానివ్వండి ఎవరైనాను మేము డీడీలు కడుతున్నాం. ఇప్పుడు చూస్తే తత్కాలకి చాలా భారీ డిపాజిట్లు పెట్టినప్పటికీ 1000 కనెక్షన్లు పెండింగ్ ఉన్నాయి. నిన్న నేను ఒంగోలు వెళ్ళాను, అక్కడ ఆ చిన్న జిల్లాలో 15,000
అప్లికేషన్లు తత్కాల కోసం డిపాజిట్ కట్టినటువంటివి ఉన్నాయి. అక్రమ కనెక్షన్లని ప్రోత్సహిస్తున్నది ప్రభుత్వ విధానం. ప్రభుత్వానికి చెల్లించవలసిన అన్ని రూపాల్లో డబ్బుని డీడీ రూపంలో చెల్లించి ఇచ్చినప్పటికీ రైతు కనెక్షన్ ఇవ్వకుండా పైపెచ్చు రైతు మీద కేసును బనాయించడం కోసం అక్రమ కేసు అని చెప్పడం శుద్ధ తప్పది, ప్రభుత్వానికి తగినటువంటిది. ఒకటి సార్. రెండోది, కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఒక మెసేజ్ ఇవ్వడానికి అంటున్నారు. వాస్తవానికి వాళ్ళు రిగ్గుల యజమానులు సమ్మె చేస్తున్నారు, డ్రిల్లింగ్ ఆఫ్ బోర్స్ ఆగిపోయింది. శివరంజని జీవనవాహిని పరమ పావని లింగాంతరంగిణి తెలుగు గంగా తరంగిణి సస్య శ్యామల వస్త్రధారిణి సరస సంగీత సకల సాహిత్య నాద వినోదిని నాట్య విలాసిని జనని కృష్ణవేణి. కృష్ణా పుష్కరాలు ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు. కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇది చాలా అనుకున్న దానికన్నా ఎక్కువ భారం పడుతోంది కాబట్టి దీన్ని ఎంతో అంతో కుదించి అటు ఉచిత విద్యుత్ ఇచ్చేమనిపించుకోవాలి, ఇటు ఎక్కువ ఖర్చు కాకూడదు అనేటటువంటి దాని గురించి మీరు ఏమన్నా ఈ అక్రమ కనెక్షన్ల మాట ఎత్తారా? రెండు ఉన్నాయి. ఏదైతే మాట్లాడారో తాత్కాల్ అని, ఇప్పుడు తాత్కాల్ పద్ధతికి ఇప్పుడు కాగ్నిసెన్స్ లేదు. ఎందుకంటే ఆ రోజు వీరు 50 పైసలు యూనిట్కి పెట్టి ఎవరైతే డిపాజిట్ కడతారో వారికి 50 పైసలు యూనిట్ లెక్కన ఇవ్వటం జరిగింది. ఇప్పుడు అది కూడా ఫ్రీ చేసాం మేము. ఏదైతే రెస్కోలో ఉందో అది ఫ్రీ చేసాం. ఏదైతే గవర్నమెంట్ లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయో, ప్రైవేట్ లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయో అవి ఫ్రీ చేసాం. ఏదైతే ఒక్క నిమిషం అండి, ఏదైతే మేము కంట్రోల్ చేయాలంటా ఉండేది అన్ఆథరైజ్ సర్వీస్, ఏదైతే అనధికారంగా ఏదైతే ఆథరైజేషన్ లేకుండా వేసుకొని ఉన్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఏమైతుందంటే అండి, ఒక ట్రాన్స్ఫార్మర్ కింద ఒక 10 కనెక్షన్స్ ఉంటే ఒక 5 కనెక్షన్లు అక్కడ వస్తున్నాయి. వాటికి రికార్డులో ఒక నిమిషం ఉండండి, రికార్డులో ఏమో ఈ 5 కనెక్షన్లు లేవు. అక్కడ వారికి అడిషనల్ ట్రాన్స్ఫార్మర్ పెట్టాలంటే ఈ 5 కనెక్షన్లు లిస్టు లేదు. వారికి ఆ 10 కనెక్షన్లకే లిస్ట్ ఉంటుంది, అడిషనల్ ట్రాన్స్ఫార్మర్ పెట్టలేరు. ఈ 15 మంది నష్టపోతున్నారు. కనీసం ఈ 23 లక్షల మందిని రైతులను కాపాడాలంటే ఈ 3.5 లక్షలు ఏదో ఒక చర్య తీసుకోవాలి. ఒక బస్సు ఉందండి, ఒక బస్సులో 30 మంది ప్రయాణించవచ్చు, 30 మంది 60 మంది ఎక్కుతారు. 30 మంది టికెట్లు కొన్నారు. ఎవరిని దించేస్తావు? నువ్వు టికెట్ కొన్న దించేస్తావా, టికెట్ లేని దించేస్తావా? ఇంకో బస్సు వేస్తారు, ఇంకో బస్సు వేయాలి. వేసేంత వరకు కాసుకోవాలి. ఇంకో బస్సు వచ్చేంత వరకు ప్రభుత్వ నిర్ణయం ఏం తీసుకుందంటే 50,000 కనెక్షన్స్ మేము ఇస్తామని చెప్పాం ఈ సంవత్సరానికి. రేపు అఖిలపక్షం కలుస్తున్నారు ముఖ్యమంత్రి గారిని. అఖిలపక్షం కలిసినప్పుడు వారంతా కలిసి ఏం సజెషన్స్ ఇస్తారో, ఏం నిర్ణయం తీసుకుంటారో, తీసుకున్న తర్వాత ఈ 3.5 లక్షల కనెక్షన్స్ అనేది ఫైనలైజ్ చేయడం జరిగింది. ఈ 3.5 లక్షలు కూడా వీరున్నప్పుడు ఇచ్చిన లెక్క 1,40,000. మాకు కూడా మొన్నటి వరకు ఇచ్చిన లెక్క 1,40,000. ఈ 3.5 లక్ష అనేది సడన్ గా వచ్చిన లెక్క. మీరు అసెంబ్లీలో సుబ్బారెడ్డి గారు, ఇవాళ ప్రభుత్వం విద్యుత్ రంగంలో సరైనటువంటి మార్గంలో వెళ్తోందా? అధికారంలో రాకముందు పార్టీ తరపున వారు ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేసి ఈ రోజున ఈ రోజున 3 నెలలకే ప్రభుత్వం పవర్ సెక్టర్ ని మేనేజ్ చేయలేము అని చేతులెత్తేస్తే ఇంకా 5 సంవత్సరాలు ఎలా చేస్తారండి వీళ్ళు? 3 నెలల కాలంలోనే వీళ్ళు చేతులెత్తేసి 3 రైతులందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా కనెక్షన్ని తొలగించడం చెప్తే 5 సంవత్సరాల టైం ఉంది. నేను అడిగేది ఒకటే మెయిన్గా, ఆనాడు మీరు చెప్పారు వ్యవసాయానికి ఉచిత కరెంటు తప్ప అది అక్రమ కనెక్షన్ ఏంటి? రైతు సంఘం ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు అక్రమ కనెక్షన్ లేదు. ఏదైనా కనెక్షన్ సర్వీస్ పెట్టుకుని రైతు చేస్తున్నాడు. మీరు అదే చెప్పేది. మేము ఏం చెప్పామో అది చేసాం. మీరు అలా చెప్పలా. మీరు ఆ రోజున చెప్పారు రాజశేఖర రెడ్డి గారు, ఎవరన్నా బిల్లు అడితే చింపేయండి, అవసరమైతే కుక్క వేసుకుని కరెంటు తీసుకోండి, ఎవరు మిమ్మల్ని ఇది చేసేది, ఎవరు మిమ్మల్ని చేసేదని ఆ రోజున రెచ్చించి రెచ్చగొట్టిన చేసి ఆ రోజున మీరు వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు గుంజుకుని ఈ రోజున భారం అయింది. ఈ రోజున మోస్తే బరువు తెలిసి ఈనాడు ఇబ్బంది పడుతున్నారు. నేను చెప్పేది ఒకటే, ఏమిటంటే మీరు 60 మిలియన్ యూనిట్లు రైతులకు ఇస్తున్నామని చెప్పారు. ఎందుకు 60 మిలియన్ యూనిట్లు మీకు రైతులకు అవుతుంది? ఆ రోజున మేము 30 మిలియన్ యూనిట్ల వరకు రైతులకు అవుతుందంటే అవన్నీ కాకి లెక్కలు. ఎక్కడి తెచ్చారు ఈ లెక్కలు? ఎన్ని పంపు సెట్లు ఉన్నాయి, ఎంత కన్జంప్షన్ అవుతుంది, 30 మిలియన్ యూనిట్లు ఎలా అవుతుందని చెప్పారు. నిన్న చూసే నేను 60 మిలియన్ యూనిట్లు వ్యవసాయానికి అవుతుందని. మీరు చెప్పిన ప్రకారం కూడా 3.5 లక్షలు
పంపు సెట్లు పెరిగినాయి అని చెప్తున్నారు, అంతే కదా. గతం కన్నా 3.5 లక్షలు పంపు సెట్లు పెరిగినాయి అన్నారు. అంటే పంపు సెట్కి వచ్చి రోజుకి 25 యూనిట్లు అవుతుంది. అంటే రోజుకి యావరేజ్ 5 హెచ్బికి మినిమం యావరేజ్ 5 హెచ్బి వేసుకోండి మీరు. 5 హెచ్బికి 25 యూనిట్లు సరిపోతుంది రోజుకి. ఆ విధంగా ఒక రోజుకి 87,50,000 యూనిట్లు పర్ డే అవుతుంది. బిలో 9 మిలియన్ యూనిట్స్ పెరిగింది గతం కన్నా ఈ రోజున. బిలో 9 యూనిట్స్ పెరిగితే గతంలో ఉన్న దానికన్నా 9 యూనిట్లు మరి పెంచుకోవాలి. కానీ డబల్ అంటే వినండి కొంచెం, అంటే ప్రభుత్వం ఇది వినాలి. ఎందుకంటే ప్రభుత్వం బ్లఫ్ చేస్తుంది ఇక్కడ. నేను చెప్తున్నా ఈ రోజున ఆనాడు మేము వచ్చినప్పుడు కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ కన్నా అదనంగా కన్జంప్షన్ పెరిగితే మేము ఇచ్చాం. మన దగ్గర లేకపోతే బయట నుంచి కొన్ని పవర్ సప్లై చేసాం. ఈనాడు కాంగ్రెస్ పార్టీకి అదృష్టవశాత్తు శ్రీశైలంలో 100% నీళ్లు ఉన్నాయి. ఎందుకంటే మరి ఇవాళ ఇబ్బంది పడదు, పని లేదు నేను చెప్పేది. కరెంట్ ఇవాళ పుష్కలంగా ఉంది, ఇవాళ సమృద్ధిగా ఉంది రాష్ట్రంలో. సర్ప్లస్ పవర్ ఈ రోజున మనం ఉన్నాం. ఇవాళ ఎంత కరెంట్ కావాలంటే అంత కరెంట్ ఉంది ఈ రోజున. తులసీదాస్ గారు, ఏం చేయాలి అక్రమ కనెక్షన్ అనేటటువంటి దాన్ని? మీరేమంటున్నారంటే రైతు వేసుకున్నాడు, కేవలం ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల అతని కనెక్షన్ సక్రమమైన కనెక్షన్ ఇవ్వలేకపోవడం వల్ల వ్యవసాయం చేసుకోవాలి కాబట్టి వేసుకున్నాడు. అయితే వారేమంటారంటే ఒక్కసారి మేము ఇచ్చేయలేం కాబట్టి దఫాలుగా ఇస్తాం, ఈ సంవత్సరం 50,000 ఇస్తా ఉంటున్నారు. ఇది ఈ సమస్యని పరిష్కారం చేసి ఇటు రైతుకు నష్టం కలగకుండా రైతులందరినీ ఇందులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆథరైజ్ చేయడం అన్నటువంటిది ప్రభుత్వం తాలూకా బాధ్యత అండి. దానికి సంబంధించి విధి విధానాలను నిర్ణయించి రైతాంగాన్ని, రైతు సంఘాలని, సంబంధిత రాజకీయ పార్టీని వీరందరితో ఎక్సర్సైజ్ చేసి ఒకేసారి అందరికీ కనెక్షన్లు ఇచ్చేయడం సాధ్యం కాకపోతే మీరు ఎందుకని ఇవ్వలేకపోతున్నారు? ఇవ్వడానికి ఏమైనా వేరే మార్గాలు ఉన్నాయా? విద్యుత్ వినియోగాన్ని తగ్గించేటటువంటి అనేకమైనటువంటి పొదుపు చర్యలను తీసుకోమని చెప్పి రెగ్యులేటరీ కమిషన్ చాలా సంవత్సరాల నుంచి చెప్తుంది. దఫాలుగా ఉన్నటువంటి ఈ కనెక్షన్ని నెమ్మదిగా క్రమబద్ధీకరణ చేసుకోవడానికి మీకు సమ్మతమేనా? నెమ్మదిగా అంటే సంవత్సరాల తరబడి చేయడానికి కాదండి. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఈ పంటని ఆ మోటార్ మీద ఆశపడి వాడు వేసుకున్నారు కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరంలో దాన్ని ముట్టుకోవడానికి వీల్లేదండి ఎవరు కూడా. ప్రశ్న అడుగుతాను. ఈ 3.5 లక్షలు సరే మనం క్రమబద్ధీకరణ చేస్తాం, ఇంకా 3 లక్షలు వేసుకుంటారు, వారికి ఎట్లా మనం ఇయ్యమని చెప్పగలుగుతాం? మనం చెప్పండి. వాగ్దానం ప్రకారం ఇవ్వాల్సిందే. అదే నేను చెప్పేది, ఇవ్వాల్సిందే కాదు, ఒక పద్ధతి అనేది ఉండాలి గవర్నమెంట్. ఒక నిమిషం అండి, ఒక పద్ధతి ప్రకారం ఇవ్వాలి గవర్నమెంట్ లో. ఏదంటే ఆ విధంగా మేము ఉచిత విద్యుత్ ఇస్తామంది, రెగ్యులరైజ్డ్ కనెక్షన్స్ కి ఇస్తామన్నా. ఏదైతే ఇప్పుడు కాదండి మీకు సుబ్బారెడ్డి గారు ఇప్పుడు మంత్రిగా దఫాలుగా ఇస్తామంటున్నారు. ఇది ఇచ్చేసిన తర్వాత మిగతా వాటికి ఇచ్చేటటువంటి సమ్మతి సంసిద్ధతను వాళ్ళు చూపించట్లేదు. అదే ఎలక్షన్ సమయంలో ఉచిత విద్యుత్ అనేది జనాకర్షణ పథకం కాదు. దానివల్ల వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతాయి. అందువల్ల ఇది ఒక రకంగా ఇన్పుట్ సబ్సిడీ లాంటిది. ఎవరు రాజశేఖర రెడ్డి గారు అన్నటువంటి రైతాంగం సంక్షోభంలో ఉంది, ఆత్మహత్యలు పాల్పడుతుంది. ప్రత్యేక పరిస్థితుల్లో రైతును ఆదుకునేందుకు ఇక్కడ ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. రైతు ఎవరైనా సరే ఫ్రీ పవర్ ఇస్తాను. ఇక్కడ నేను అనేది ఏంటంటే 2 విషయాలు. ఇప్పుడు 3,50,000 కనెక్షన్స్కి ఒకేసారి మేము ఇవ్వలేమని కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. నేను అనేది ఏంటంటే ఆల్రెడీ రైతులు ఎంజాయ్ చేస్తున్నారు ఈ రోజున. ఏ రకంగానూ కూడా ఇబ్బంది లేదు, ఎందుకంటే పవర్ యొక్క జనరేషన్ పరిస్థితుల్లో ఇబ్బంది లేదు ఈ రోజున. లేకపోతే ఈ రోజున అవి మరలా ఇప్పుడు మీరు కొత్తగా వెళ్ళి దానికి ఏమి చేయక్కర్లా, ఆల్రెడీ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. కాగితాల మీద మీరు తర్వాత రెగ్యులర్ చేసుకోండి. మేము అనేది ఏంటంటే 3.5 లక్షల్లో కూడా ఒక్క సర్వీస్ కూడా ఈ రోజున ఒక్క సర్వీస్ మీద కూడా చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ రోజున ఎన్నికల్లో మీరు ఆ విధంగా చెప్పారు కనుక 3.5 లక్షల సర్వీసులు రెగ్యులర్గా చేయవలసిందే. ఇంకోటి కూడా అన్నారు, ఓకే 3.5 లక్షలు చేస్తే తర్వాత దానికి ఏంటని ఒకటే చెప్తున్నారు. మీరు చెప్తున్నారు ఎక్కడ నీరు రైతుకి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కోట్లాది ఎకరాలకి ప్రతి సెంట్కి కూడా నీరు అందించడమే ఈ ప్రభుత్వ జయమని మీరు చెప్పేటప్పుడు రైతాంగం ముందుకు వచ్చి 10 లక్షల మంది వచ్చినా మీరు ఇప్పుడు మీరు 46,000 కోట్లు ఖర్చు పెట్టి 60 లక్షల ఎకరాలు మీరు చేస్తా ఉన్నప్పుడు రైతులుగా ఈ రోజున 1,100 కోట్లు ఖర్చు పెట్టి 11 లక్షల ఎకరాల సాగులో తెచ్చారు. వాళ్ళని మీరు ఎందుకు అభ్యంతరం పడతారు? లేకపోతే ఇంకొక 11 లక్షలు ఖర్చు పెట్టి ఇంకో 3 లక్షల మంది సాగులోకి తీసుకొస్తారు. వాళ్ళని మీరు ఎందుకు ఖర్చు పెట్టాలి? మీ విధానం నీరున్నటువంటి ఏరియాలో ప్రతి భూమిని ప్రతి అంగుళాన్ని ఉపయోగించుకోవాలన్నటువంటి ఆలోచన విధానంలో మీ పార్టీ విధానం, మీ ప్రభుత్వ విధానం అదైనప్పుడు మీరు ఎందుకు ఇమీడియట్గా ఇట్లా రెగ్యులరైజ్ చేయాలా? భవిష్యత్తులో ఎవరో వేసుకున్నా వాటిలో కూడా రెగ్యులరైజ్ చేయవలసిందే. కిరణ్ కుమార్ రెడ్డి, దీంట్లో 10% కమిట్మెంట్ ఉండింటే ఎప్పుడో రెగ్యులరైజ్ అయిపోయింది. ఇప్పుడు రికార్డ్స్ ప్రకారం ఒక 5 లక్షల కనెక్షన్లు ఏదైతే 23 లక్షల్లో ఉన్నాయో
ముందర వాడకన్నా ఉండేవి ఇప్పుడు వాడకంలోకి వచ్చాయి. ఇప్పుడు పవర్ ఇంత ఎక్కేదానికి అదొక కారణం. వారు ఏమంటే డబ్బులు కట్టకన్నా డిస్కనెక్షన్ అయింది, కానీ సర్వీస్ అనేది డిస్కనెక్షన్ కాలేదు, ఓన్లీ లైన్ డిస్కనెక్షన్ అయింది. వారు మళ్ళీ ఇప్పుడు మేము తోసేసాం కాబట్టి, ఏదైతే పాత బకాయిలు తోసేసాం కాబట్టి అవి మళ్ళీ కనెక్షన్ తీసుకున్నారు. అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. ఇప్పుడు ఎంతమంది తీసుకున్నారు వాటిల్లో అనేది తెలీదు. ఇప్పటికేదో 2 అంటున్నారు, 2 లక్షలు అంటున్నారు, 3 లక్షలు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ సర్వీస్ ఉంది. సర్వీస్ని ఉండేదాన్ని మనం తీసేదానికి లేదు. ఏదైతే లీగలైజ్డ్గా ఆథరైజ్డ్గా కనెక్షన్స్ ఉన్నాయో వారిని ఎట్టి పరిస్థితుల్లో ఆ రైతులను సఫర్ చేసే పరిస్థితి ఉండకూడదు. ముందర వీటిల్ని రెగ్యులరైజ్ చేసే పరిస్థితి ఫస్ట్ మనం కనుగొనాలి. అందరూ కలుసుకొని రేపు కూర్చుంటా ఉన్నట్టున్నారు అఖిలపక్షం, ఏ విధంగా దీన్ని చేస్తారు, ఈ 3.5 లక్షలు దశల వారీగా చేస్తారా, ఒకటేసారి చేయగలుగుతారా, పవర్ కన్జంప్షన్ ఎంత అవుతుంది అని. ఇప్పుడు మేము ఏపీ వాల్టా యాక్ట్ కూడా పెట్టాం, వాళ్ళు పెట్టారు కానీ వారు ఇంప్లిమెంట్ చేయలేదు. వీటికి మేము ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వం ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది. ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడుతున్నారు. ఏదైతే నిబంధనల ప్రకారం వేస్తారో లాస్ వస్తే వారికి ఇన్సూరెన్స్ వచ్చేదానికి. సో దీంతో కూడా రైతులు కొంచెం చెక్ అవుతుంది అనుకుంటాను. ఈ ఏదైతే అక్రమంగా కనెక్షన్స్ ఉన్నాయో, ఏదైతే వ్యవసాయానికి విద్యుత్ ఇచ్చారో అది చాలా వరకు డైవర్ట్ చేసి వాడుకుంటున్నారని చెప్తున్నారు. అది నిజమైతే అది కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం ఇస్తూ ఉండేది లీగలైజ్డ్గా వ్యవసాయానికి ఇస్తున్నాం. వారు పక్కన ఇల్లు పెట్టుకొని దాంట్లో ఏసీ పెట్టుకొని దాంట్లో వాడుకుంటా అంటే దాన్ని కట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దాన్ని అదుపు చేసే బాధ్యత ప్రభుత్వం అండి. అదే ఏ విధంగా అదుపు చేయాలి, అటువంటి ఏమైనా మీరు అదుపు చేసుకోండి. కానీ అసలు కనెక్షన్లు ఇవ్వడం గురించినటువంటి విధి విధానాలు నిర్ణయించే పని గతంలో విద్యుత్ శాఖను నిర్వహించినటువంటి అనుభవంతో వారికి ప్రభుత్వానికి ఈ వివాదాన్ని ఈ సమస్యని పరిష్కరించుకోవడానికి ఏ రకమైన సలహా పిలుస్తుంది? ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఆ రోజున ఎన్నికలకు ముందే ఈ రోజున ఎక్కడ వెనకపోవడానికి అవసరం. మీరు ఒకటి అడిగారు, ఎవరికి ఉచిత కరెంట్ ఇవ్వాలన్న దాని మీద నిర్దేశం ఏదైనా తయారు చేస్తారా అని. దానికి కూడా వీళ్ళకి హక్కు లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వీరికి ఇస్తాం వారికి ఇస్తాం అని చెప్పడానికి కూడా హక్కు లేదు. ఎవరికైనా ఇచ్చి తీరవలసింది. ఎందుకంటే ఎన్నికల ముందు రైతులు ఎవరైనా సరే, ఎంత ఉన్నతమైన వారైనా సరే ఉచిత కరెంట్ ఇచ్చి తీరుతాం. కాలువల కింద రైతులకి ఎలా ఇస్తున్నామో కరెంటు కూడా అలాగే పేద ధనిక. సుబ్బరాయుడు గారు ఇన్నిసార్లు చదువుతున్నారు, 96 ఎలక్షన్ లో ₹2 బియ్యం ఇస్తామన్నారు. మర్చిపోయారు కదా. మాట తప్పింది కాబట్టి ఆ రోజున ఏ రైతుకైనా సరే ఎవరికైనా సరే కరెంట్ ఇస్తామని ఆ రోజు చెప్పారు. ఈ రోజున మరలా మీరు కొత్తగా విధి విధానాలు పెట్టుకుని నిర్దిష్టమైనటువంటి ఒక గైడ్ లైన్స్ పెట్టడానికి మీకు హక్కు లేదని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఎన్నికల ముందు చెప్పారు దీనికి ఒక ప్రొసీజర్ అని కాదు, ఏ రైతుకు అవసరం అయితే ఆ రైతుకు కనెక్షన్లు ఇచ్చి తీరుతాం, పవర్ సప్లై చేసి తీరుతామని ఆ రోజు చెప్పారు. కనుక ఈ రోజున మరలా మేము ఏదో అఖిలపక్షం పెడతాం, అందులోనే కూర్చొని మాట్లాడి వీళ్ళని ఉంచొచ్చు వీళ్ళ పేకొచ్చు అని చెప్పేటటువంటి రైటు ఈనాడు కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కానీ లేదని చెప్తున్నా. మొన్న జరిగినటువంటి ముఖ్యమంత్రులు డిబేట్ జరిగిన సమయంలో గట్టిగా డిమాండ్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు మన రాజశేఖర రెడ్డి గారు, మేము సంతోషించాం, మంచిదే, మిగతా వాళ్ళందరికంటే విడిగా ఉన్నారు ఈయన అనేసి. కానీ ఆ సమయంలో కూడా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు తీవ్రమైనటువంటి ఒత్తిడి ఆయన మీద తీసుకొచ్చారంటే అన్ని పత్రికల్లో వెల్లడైంది. ఆ ఒత్తిడి ఆ ప్రభావం ఏమైనా ఇప్పుడు ఈ ప్రకటన వెనక ఉందా అని మాకు అనిపిస్తుంది. అదే విధానాన్ని మేము కూడా అనుసరిస్తామంటే పాత ప్రభుత్వం ఏ పరిస్థితికి వెళ్ళిందో కొత్త ప్రభుత్వం కూడా అదే పరిస్థితికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా ఓన్లీ పవర్ సబ్సిడీ 20,000 కోట్లు ఇచ్చామండి. 20,000 crores ఫార్మర్స్ పవర్ సబ్సిడీ మేము కూడా ఇచ్చాం. ఈ రోజున మీరు చెప్పారు 1,300 కోట్ల ఏరియర్స్ మేము రద్దు చేసామని. నేను ఒకటే ప్రశ్న వేస్తున్నాను మిమ్మల్ని, ఈ రోజున మనకు జనరేట్ అయ్యేటువంటి పవర్ మనకు సరిపోయేటువంటి విధంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఎమర్జెన్సీగా మీరు ఈ విధంగా చర్య తీసుకున్నారు? మేము ఖచ్చితంగా చెప్తున్నాం, మీరు ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేశారో రైతులకి ఫ్రీ పవర్ అన్నది అది 100% అమలు జరిపి తీరాలి. దాని గురించి 3,50,000 కనెక్షన్లో ఒక్క అగ్రికల్చర్ సర్వీస్ కనెక్షన్ కూడా మీరు దాన్ని తొలగించేటువంటి హక్కు మీకు లేదు, తొలగించడానికి వీల్లేదని మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఇది కాకుండా ఆనాడు ఈ మన డొమెస్టిక్ కూడా చెప్పారు, డొమెస్టిక్ ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ చేయలేదు. ఆనాడు కేవలం ఓట్ల గురించి కాంగ్రెస్ పార్టీ రైతుల్ని ప్రజానీకాన్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన 3 నెలల తర్వాతే దాని వాగ్దానాలన్నీ కూడా ఈ రోజున తొంగలోకి తొక్కి ఈనాడు రైతాంగాన్ని కానీ రాష్ట్ర ప్రజానీకాన్ని కానీ ఇబ్బందికర పరిస్థితుల్లో ముంచేటువంటి పరిస్థితులు ఈనాడు ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి విషయాన్ని మేము ఖచ్చితంగా చెప్తున్నాం. రేపు అఖిల పక్షంలో అందరూ కూర్చుని రాజకీయ పార్టీలన్నీ ఏం చేస్తాయి, దీన్ని ఎలా పరిష్కరిస్తాయి అనేటటువంటిది అందరూ కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి విషయం. ఈ చర్చని ఇంతటితో ముగిద్దాం. రేపు మరొక ముఖ్యమైనటువంటి అంశం మీద చర్చతోటి ప్రతిధ్వని కార్యక్రమం